మీరు చేసిన హీరోలందరిలో మీకు ఈ రిజల్ట్ చూడగానే మీకు ఫస్ట్ అప్రిషియేట్ చేసిన హీరో ఎవరు? సార్ నేను వర్క్ చేసిన హీరోలు అందరూ నాకు హ్మ్. మెసేజ్‌లు పెట్టారు సార్. ఓకే. రవితేజ గారు ఎప్పుడు నాకు వెల్ విషరే. అవును, నాని అన్న మర్చిపోయారు. రవితేజ మిమ్మల్ని ఆడియో ఫంక్షన్‌లో కూడా చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు, ఫ్యూచర్ చాలా బాగుందని బాగా అప్రిషియేట్ చేశాడు. అవును సార్. ఆ రిజల్ట్ తర్వాతకి మీకు అతను ఎంత మోరల్‌గా మీకు ఆయన ఎప్పుడు రెడీ సార్. హ్మ్. ఇంకోటి చేద్దామన్నా కూడా ఎప్పుడు రెడీ. నాకే కొంచెం చిన్న గిల్ట్ ఫీలింగ్ ఉండేది. హ్మ్. ఈగల తర్వాత సార్ హ్మ్. అమేజింగ్. అంటే ఒక సక్సెస్ రాగానే కొంతమంది వెంటనే పక్కనొచ్చి వాలిపోతారు కదా! అది ఫ్రెండ్స్ అనో, లేకపోతే ఒక లేయర్ లాగా ఫార్మ్ అవ్వాలనో, రకరకాలుగా వచ్చేవాళ్ళు ఉంటారు. చాలా ఇష్టంతో చేశాడు సార్ ఆయన. హ్మ్. ఈగల్ ఫిల్మ్ ఫుల్ హార్ట్ పెట్టి చేశారు ఆయన. సో నేను కూడా ఐ ట్రైడ్ మై బెస్ట్. ఏదో సంథింగ్ డి నాట్ వర్క్. హ్మ్. ఆ చిన్న ఫీలింగ్ ఆఫ్ హార్ట్ బ్రేక్ అనేది కొన్ని రోజులు ఉంది. దెన్ ఆయన నాకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి కొంచెం నాకంటే ఆబ్వియస్లీ. కొంచెం ముందుగా మూవ్ ఆన్ అయ్యారు. నేను కొంచెం లేట్‌గా మూవ్ ఆన్ అయ్యాను అంతే సార్. అంటే దాని గురించి మీరేమన్నా మళ్ళీ పోస్ట్ మార్టం చేసే పని చేశారా? చేశాం సార్. కొన్ని నాకు అనిపించాయి. ఓకే. కొన్ని ఏమనిపించాయంటే ఇంకా డయాగ్నోస్ చేయకూడదు అనిపించింది. ఓకే. ఎక్కువ ఓవర్ డయాగ్నోస్ అనేది అది మనం ఎందుకంటే ట్రావెల్ చేయడానికి మళ్ళీ ఇబ్బంది అది అవుతుందని. ఏదేదో అనవసరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తది. ఎందుకంటే ఆర్టిస్ట్ ఫ్రీగా వాడి వ్యూని ఎక్స్‌ప్రెస్ చేయాలి. యెస్. ఇది రైటో రాంగో వాడు గట్టిగా నమ్మి చేస్తేనే అది రిఫ్లెక్ట్ అవుతది. దాన్ని మనం డయాగ్నోస్ చేసుకుంటూ ఉంటే అది ఫార్ములా డ్రివెన్ అయిపోతది అని భయము. ఓకే.